రేపు తిరుపతిలో జరిగేటటువంటి కూటమి భారీ బహిరంగ సభకు సంబంధించి మొన్న ఈ మధ్య క్యాన్సిల్ నేపథ్యంలో రేపు తిరుపతిలో జరగబోతోంది. ఇందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, బీజేపీ అగ్రనేతలు వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇందులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఈ సభలో సమావేశాలు నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఘోర దుర్ఘటన జరిగిన నేపథ్యంలో అందులో కొంతమంది చనిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం దీనికి సంబంధించి వాయిదా వేయడం జరిగింది. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ విజయోత్సవ సభ జరగాలనుకున్నప్పటికీ కూడా దాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే రేపు మాత్రం తిరుపతిలో నిర్వహించబోతున్నారు. అయితే రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఈ సభలు నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా విశాఖ దుర్ఘటన నేపథ్యంలోనే విజయోత్సవ సభ నిర్వహించకూడదు. అక్కడ చనిపోయిన కుటుంబ సభ్యులకి వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనోధైర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంలో విజయోత్సవ సభలు జరపకూడదని నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే ఉన్న షెడ్యూల్ ప్రకారం ఒక సభను మాత్రమే నిర్వహించి ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఈ 2 ఏళ్ల కాలంలో నిర్వహించినటువంటి సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి వాటిపైన వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. సో మొత్తం మీద మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి తిరుపతి మహాసభకు పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు హోంమంత్రి, ఇట్లా ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ప్రాంగణం వద్ద పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించి ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున లబ్ధిదారులతో పాటు కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో తిరుపతిలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభపైనే మొత్తం రేపంతా కూడా మొత్తం కంప్లీట్గా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. అందువల్లనే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మరికొన్ని గంటల్లోనే ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి సభాస్థలతో పాటు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ₹1,72,00,000 ఇస్తామని మొత్తం అంతా కలిపి ₹1,72,00,000 వస్తుందని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్తే నేను మాట్లాడుతూ బోర్డు నువ్వు ఇచ్చేదండి నేను వచ్చి కోటి ఇస్తానంటున్నాను. అంటే ఆయనకి ₹1,72,00,000 కన్నా ₹1 ఎక్కువలా కనిపించిందేమో నాకైతే అర్థం కాదు. విషయం ఏంటంటే ఒకటి, అది చాలా బాధాకరమైన సంఘటన. ఆ సంఘటనకి స్పందించి వితిన్ 6 అవర్స్లో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక ఎంఓఎస్ అంటే 3 కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు కానీ, అదేవిధంగా కుమారస్వామి గారు కానీ, భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు కానీ. వితిన్ 1 అవర్లో సిపి కలెక్టర్ అక్కడ ఉన్నారు. వితిన్ 1.5 అవర్లో నేను ఎంపీ గారు అక్కడ ఉన్నాం. అంటే ఓవరాల్గా వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చే విషయంలోని కానీ, అదేవిధంగా వాళ్ళకి భరోసా కల్పించే విషయంలో కానీ, క్షతగాతులను ఆదుకునే విషయంలోనే కానీ గవర్నమెంట్ ఎంత స్పీడ్గా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మాట్లాడితే ఆదుకున్నామని మాట్లాడుతున్నారు. ఇదే 2019 నుంచి మీకు ఈ పాయింట్ మీకు చెప్పాలి. 2019 నుంచి 24 వరకు స్టీల్ ప్లాంట్లో సుమారుగా 12 మంది కార్మికులు యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ 12 మంది కార్మికులకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించగలిగాడా? ఏదైనా ప్యాకేజ్ ఇప్పించగలిగాడా? ఒకసారి మాట్లాడమనండి. మేము ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయారో 9 మంది కుటుంబ సభ్యులకి కూడా మొన్న సాయంత్రానికే ₹25 లక్షల ప్యాకేజ్ ఏదైతే ఉందో ₹27 లక్షల కూడా వాళ్ళకి చెక్కులు అందించడం ఒక ఎత్తు అయితే, ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదు ఒక కాంపన్సేషన్ ఇవ్వటమా లేకపోతే జాబ్ ఇవ్వటమా. కానీ ఈరోజు ఒప్పంద కార్మికులకి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు వచ్చే కాంపన్సేషన్స్, అదేవిధంగా ఇచ్చే ప్యాకేజ్తో పాటు ఈరోజు మళ్ళీ ఇంకొక జాబ్ కూడా ఇస్తున్నాం. అంటే ఈరోజు మేము కట్టుబడి ఉన్నట్ట, వాళ్ళు కట్టుబడి ఉన్నట్ట. నిన్ననే నేను వీడియోలో చూపించాను. డైరెక్ట్గా అతని దగ్గర సీఎస్ పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ స్టీల్ ప్లాంట్ 33 ఎకరాలు ఎత్తేసి విశాఖ రాజధాని కట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికే కదా వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ వచ్చింది. అంటే ఈరోజు ఇన్ని వాస్తవాలు బయట పెడుతున్నా కూడా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారని ఎవడో చూడలేదు అనుకుంటుందట. ఈ రకంగా ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఈయన రాజకీయాలకు అర్హుడా కాదా అన్నది జనం ఆలోచించుకోవాలి. అంటే 2 ఏళ్ళు ఆయన బెంగళూరులో ఉంటే 2 ఏళ్ళకి లేదనుకుంటే ఎలా? 2 ఏళ్ళు ఆయన బెంగళూరులో ఉన్నాడు, అందుకు లేదనుకుంటున్నాడు. కానీ ఇక్కడ రమ్మనండి, వచ్చాడు కదా. ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, ఆయనకి ఎంత బెరుకొచ్చిందంటే ఏ రోజు కూడా వారంలో ఒక రోజు ఉంటాడేమో నాకు తెలిసి బెంగళూరు నుంచి వచ్చి. ఈ మధ్య 2-3 రోజులు కనిపిస్తున్నాడు. ఏందిరా అనుకున్నా. అంటే 2 సంవత్సరాల పాటు మేము చేసే ఈ సెలబ్రేషన్స్ ఏంటి, ఈరోజు 2 సంవత్సరాల పాటు చేస్తున్న మేము సెలబ్రేషన్స్ కాదు, ఒక జవాబుదారీతనం. మాకు మ్యాండేట్ ఇచ్చి 164 సీట్లు
రాష్ట్ర ప్రజలు మాకు అప్పచెప్పిన తర్వాత అత్యధికమైన మెజార్టీ లక్షల మెజార్టీలు తీసుకున్నామండి. లక్షల మెజార్టీలు తీసుకున్న తర్వాత మాకు ఒక జవాబుదారీతనం ఉంటుంది. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రజలకు మేము ఏం చేసామో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతే ఈ సభ, ఆ జవాబుదారీతనమే ఈ సభ. అంతేగాని అతను పెట్టిన సిద్ధం సభలకి కోట్లు ఖర్చు పెట్టిన సభ కాదు ఇది. ఇది ఒక జవాబుదారీతనం, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏ గవర్నమెంట్కి దమ్ముండిద్దండి? మేము గెలిచిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓట్లు అడిగే పరిస్థితులను చూసాం. ఎలాగ ఓట్లు సంపాదించుకోవాలో వాళ్ళని చూసాం. కానీ 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన మ్యాండేట్లో 2 సంవత్సరాల్లో మేము ఇది చేసామని చూపించుకుంటున్నాం. ఎంత గర్వం అండి! భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా 5%. అలాంటిది 25 వచ్చిన పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. అదొకసారి ఆలోచించుకోమనండి, అప్పుడు తెలుస్తుంది. ఆయన మాత్రం జనం నా వెనకాల ఉన్నారని చెప్పి వైజాగ్లోని ఎయిర్పోర్ట్లో అతనికి కొంచెం రాత్రులు కళలు ఎక్కువ వస్తున్నాయి. మధ్యన ఆత్మలతో ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాడు. తగ్గించుకుంటే అన్ని ప్రైవేటీకరణకు మీరు రాబో అసెంబ్లీలో మీరు ప్రైవేటీకరణ చేయమంటూ కూడా కట్టుబడి ఉన్నారంటూ కూడా అసలు బుర్రను మాట్లాడుతున్నారా అండి? అంటే ఏమనుకోవద్దు, అంటే అంతే. కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు మేము మీడియా కూడా ముందు కూడా మాట్లాడాం. 11,000 కోట్ల ప్యాకేజ్ ఎందుకు తీసుకొస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ప్రైవేటీకరణ చేసే ఉద్దేశాలు ఉంటే ఆ ప్రైవేటీకరణ చేయకూడదనే కదా వాజ్పేయి గారి దగ్గర నుంచి కూడా ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు పాటుపడుతున్నారు. ఆ రోజు 1,300 కోట్ల రూపాయలు ఆ రోజు తీసుకొచ్చిన వాజ్పేయి గారు గవర్నమెంట్లో తీసుకొచ్చిన ఆ రోజు నిలబెట్టిన తర్వాత మొన్న కూడా ప్రైవేటీకరణ జరిగిపోతుందేమని భయపడి కొన్ని 4 సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరూ రోడ్లెక్కి ధర్నా చేస్తుంటే ఏ ఒక్క రోజు రాని మనిషి ఆ రోజు కూడా అందువల్ల అన్ని రోజులు నిద్రాహారాలు మాని ధర్నాలు చేశారు. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఈరోజు 11,000 కోట్లు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మనం సపోర్ట్ చేసి స్టీల్ ప్లాంట్ నిలబడితే దాన్ని చూసి సంతోషించాల్సింది పోయి బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే 11 సీట్లకు దిగజారిపోయారు, ఇంకెంక దిగజారిపోతారండి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతా ఉందో దాన్ని ఉద్దేశించి ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విషయాలు, అలాగే ఏదైతే ప్రామిసెస్ చేసామో అన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు జరిగినటువంటి తీరు కూడా ప్రజలందరికీ తెలియజేయడం కోసం రేపు ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం తిరుపతిలో. యాక్చువల్గా 3 ప్రదేశాల్లో 3 చేసుకుందాం అనుకున్నాం. మన విశాఖపట్నం జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఒక విషయం మూలంగా విశాఖ స్టీల్స్లో ఈ కార్యక్రమం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 14-19లో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే తరుణంలో 19 తర్వాత ఈ రాష్ట్రం తిరోగమనం పడింది. 30 సంవత్సరాలు వెనకెళ్ళిపోయిన పరిస్థితి. దాన్ని మళ్ళా 2024లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగు అందరూ కూడా విఘ్నతతో ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అఖండ విజయం ఇచ్చారు. వారి నమ్మకం ఒమ్ము కాకుండా ఏదైతే మాట ఇచ్చామో సూపర్ 6 అన్నాము, అలాగే ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే పెట్టిన 5 సంతకాలు కూడా అద్భుతంగా క్షేత్రస్థాయిలో అమలు చేశాము. దాంట్లో ముఖ్యంగా డిఎస్సీ అవ్వచ్చు, దాన్ని కూడా ఈ ప్రతిపక్షాలు హేళన చేసే విధంగా ఉంది. ఎక్కడ కూడా ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా చాలా పారదర్శకంగా జరిగిన డిఎస్సీని కూడా వాళ్ళు హేళన చేస్తామని మాట్లాడుతున్నారు ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. ఈరోజు వాళ్ళు చేసిన ఎగ్జామ్స్ అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కూడా 150 కంప్లైంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి జిఎస్డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఆ ఉద్యోగస్తులు పడతా ఉంటారు. ఒక పారదర్శకంగా ఏదైతే యువతకు మంచి కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు ఈ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే ప్రతి ఒక్కరు కూడా భూమి అనేది ఒక ఎమోషన్, ఒక అటాచ్మెంటు, భవిష్యత్తుకి ఒక భద్రత, అలాంటివన్నీ కోల్పోయే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు పెట్టి అన్ని హరించే విధంగా, వాళ్ళ హక్కులు అన్నీ హరించే విధంగా వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు. దాన్ని మేమంతా కూడా ఈరోజు పారదర్శకంగా మేము కార్యక్రమం చేస్తాం. అట్లా చెప్పుకోవాలంటే 24 నెలల్లో ఒక 36 కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 కాదు, సూపర్ 36 కూడా మేము చేసినటువంటి పరిస్థితి మేము ఉన్నాం. ఇవన్నీ కూడా తెలియజేయడం కోసమే. ఎందుకంటే మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు, బెంగళూరు వెళ్తాడు, లేకపోతే లండన్కి ట్రీట్మెంట్కి వెళ్తాడు, లేకపోతే ఎటో పోతాడు వస్తాడు, ఏదో ప్రజలకి ఏదో చెప్పాలి అని చెప్పేసి అన్నీ ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ కూడా మనకు కనపడతా ఉంటాడు. ఇలాంటి గొప్ప విజయాలు చరిత్రలో ఎవరు చేయని విజయాలు 24 నెలల్లో మేము సాధించాము. దాన్ని ప్రజలందరూ కూడా డిస్కస్ చేయాలి. దాంతోపాటే అలాంటి వ్యక్తి గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా మన ఆత్మాభిమానం పోయిందో గత 19-24 మధ్యలో, దానన్నీ కూడా మనం పునర్వైభవం తీసుకొస్తా ఉన్నాం. తెలుగు జాతికి ఒక
ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి తపనతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్రంలో మోడీ గారు అలాగైతే కంట్రీ ఫస్ట్ అంటా ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా స్టేట్ ఫస్ట్ అని చెప్పేసి, అలాగే యువత ముఖ్యమంత్రి దిశగా, అలాగే మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతి, మహిళా చైతన్యం అనేది కూడా ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఈరోజు ఒక సమర్థవంతమైన పరిపాలనతో అన్ని సెక్టార్స్ కూడా, అన్ని సెక్షన్స్ కూడా ఒక స్థిరమైనటువంటి డెవలప్మెంట్ ఉండే విధంగా, ఆర్థికంగా స్థిరపడే విధంగా ఈ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉందని చెప్పేసి కూడా నేను కూడా తెలియటానికి ఈ మీటింగ్ చేస్తాను. ప్రజాధనాన్ని దుర్యోధనం చేస్తారని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. మీకు తెలుసు, మేము హైబ్రిడ్ విధానంతో ఏదైతే పొదుపు అని చెప్పుకున్నామో అందరం కూడా మాకున్నటువంటి హ్యుమానిటీ టచ్ అవ్వచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ వేరే చెప్పే ఆ పార్టీకి ఎప్పుడూ లేదు. మేము మొన్న కూడా మహానాడు చేశాం. హైబ్రిడ్ విధానంగా మేము చేస్తే మామూలుగా మాకు వచ్చేటటువంటి 5 లక్షల మంది కాదు, దాదాపుగా 15-25 లక్షల మంది వీక్షించినటువంటి పరిస్థితి. ఇంకా ప్రజాదరణ మల్టిప్లై అవుతా ఉంది తప్ప ఎక్కడ లేదు. ఈరోజు కూడా మేము 3 ప్రాంతాల్లో చిన్న సభలు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఒకే ప్రాంతంలో చెప్పాలని చెప్పేసి ఒక మీడియాకర్, ఇదేం పెద్ద సభ పెద్దగాని కాదు, అది కూడా పార్టీ సెల్ఫ్గా, అంటే హైబ్రిడ్ విధానంతో టెంట్ల వరకు పెట్టినా కూడా పార్టీ సొంతంగా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా భాగస్వాములై వాలంటరీగా వాళ్ళే వచ్చి వాళ్ళు పని చేస్తామని చెప్పొచ్చి వాళ్ళే వచ్చి మేము వాటర్ మేము పెడతాము, లేదా మజ్జిగ మేము ఇస్తాము, భోజనం మేము పెడతాము, వాళ్ళు అంటే ఒక భాగస్వాములై ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం సుభిక్షంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అది చెడగొట్టడం కోసం ఎప్పుడు కూడా ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ప్రయత్నం చేస్తాడు. నేను చెప్పా కదా, 15 రోజులకు ఒకసారి వస్తాడు, ఒక ప్రెస్ మీట్, ఒక 3 గంటలు సినిమా స్టోరీ చెప్తాడు. దాంట్లో ఒక్కటి కూడా పస ఉండదు, పస అనేది ఏమీ ఉండదు. అలాంటి చెప్పేసి ఒక మబ్బి పెట్టి వెళ్ళిపోదాం చూస్తాడు అంతే. సార్, ఈ 2 ఏళ్ళలో వెన్నుపోటు వచ్చారు ప్రజలకంటూ, వాళ్ళు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడే వాళ్ళ సైకో తత్వం మీకు చెప్తాను. వాళ్ళకి ఏదైతే అప్పుడు కొడవలు ఉండేవి దాన్ని గొడ్డల్లాగా మార్చాలి, బాబాయ్ని చంపాడు. మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్ ముందు అదేమి సిద్ధం అని పెట్టే సభలు పెట్టి మోడీ గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, పవన్ గారి బొమ్మ, బాబు గారి బొమ్మ అంటే గుద్దమని, అంటే వాళ్ళు నేర్పించేది అది. మేము నేర్పించేది ఏంటి, రాబోయే యువతకి స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పన, ఎలా స్టార్టప్స్. ఈ రోజున ఎంతమంది స్టార్టప్స్ పెట్టి ఎంత ఉన్నత స్థానానికి వెళ్తున్నారు చూడండి మన తెలుగువారు. వాళ్ళు ఇంకా మీరు రెట్టింపు చేయాలా, ఆ కుటుంబాలు బాగుండాలి. అలాగే మహిళల మీద, లేడీ ఆంటర్ప్రెన్యూర్స్కి ఎన్నో ఎంఎస్ఎంఈలో వాళ్ళకి మేము ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం, వాళ్ళకి ఫైనాన్స్ ఎయిడ్లు ఇస్తూ ఉన్నాం. ఇట్లా అంటే మేము వాళ్ళని ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా స్థిరపరచాలని మేము చూస్తూ ఉంటాం. వాళ్ళైనా సైకోతత్వాన్ని పెంచి గొడ్డలతో వాళ్ళ పార్టీయే గుర్తే గొడ్డలి గుర్తు, ఆ సైకోయిజం పెంచుతారు. థ్యాంక్ యూ.